కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించారు పచ్చ గూండాలు. కౌన్సిల్ హాల్లోకి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి మారిన 10 మంది కౌన్సిలర్లు కోరం లేకపోవడంతో ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్న పచ్చ గూండాలు ఎన్నికలు సజావుగా జరపాలి అని హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కూడా టీడీపీ గూండాలకు సంబంధించిన రౌడీయిజం కూడా అక్కడ ఎలా ఉంది అని అన్నది హైకోర్టు ఆదేశాలను సైతం వాళ్ళు ధిక్కరించారు. ఏంటి అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం? మహేశ్వరి, ఇవాళ హైకోర్టు ఆదేశాల మేరకు తుని మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పచ్చకొండాలు రెచ్చిపోయారు. ఈ ఎన్నికలు జరగకుండా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లతో పాటుగా ఎవరైతే మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఉన్నారో వారందరినీ కూడా ఆమె నివాసం వద్ద టీడీపీ గుండాలంతా కూడా అడ్డుకున్న పరిస్థితి. కౌన్సిల్ హాల్కున్న వెళ్లకుండా ఉదయం నుంచి కూడా అక్కడే మోహరించారు. సెక్షన్ 163/2 అమల్లో ఉన్నప్పుడు కూడా, అంటే 5గురు మించి గుమిగూడ రాదని చెప్పి ఇవాళ ఉదయం కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఆ ఆదేశాలు ఏవి కూడా పచ్చగొండాలకు వర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పోలీసులంతా కూడా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, జరుగుతున్న దాన్ని చోద్యం చూస్తున్నారు. ఇక్కడ దాదాపు వేలాది మంది మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద మోహరించినప్పుడు కూడా పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. వారి మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. వాస్తవంగా చూసినట్లయితే ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే అప్పుడే, అంటే వాస్తవంగా చూసినట్లయితే 2021లో తుని మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక జరిగినప్పుడు మొత్తం 30 కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టీడీపీకి సంబంధించి ఒక్క కౌన్సిలర్ కూడా గెలవలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఈ వైస్ చైర్మన్ ఎన్నిక మీద టీడీపీ దృష్టి సారించింది. ఎలాగైనా ఆ పదవిని కైవసం చేసుకోవాలని చెప్పి అడ్డదారులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను బెదిరింపులకు గురి చేసింది. అయితే 3వ తేదీన ఈ ఎన్నిక జరగకుండా పచ్చగొండాలంతా కూడా మద్యం సేవించి కౌన్సిల్ హాల్లో ప్రవేశించి కౌన్సిలర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడ్డాయని చెప్పి మున్సిపల్ అధికారులు ఎన్నికలను నిరవధిక వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగినటువంటి పచ్చగొండాల దౌర్జన్యాన్ని అంతటి కూడా చిత్రీకరించి కౌన్సిలర్ అంతా కూడా హైకోర్టును ఆదేశించారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఎన్నికలు సజావుగా జరిపించాలని చెప్పి ఆదేశాలు ఉన్నప్పుడు కూడా మొత్తం గత 2 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు బెదిరించడంతో 10 మంది యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఆ 10 మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ కౌన్సిల్ హాల్లోకి వెళ్ళారు. అయితే కోరం లేకపోయేసరికి ఎన్నికల్లో జరగలేదు. దాదాపు ఇప్పుడు 12 దాటుతున్నప్పుడు కూడా మొత్తం అంతా టీడీపీ గుండాలంతా కూడా కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరిని కూడా మున్సిపల్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కౌన్సిలర్లందరినీ కూడా మున్సిపల్ హాల్లో తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సుధాబాలు ఇంటికి వెళ్ళారు. దీంతో అక్కడ ఉన్నటువంటి పచ్చగొండాలు అడ్డుకుని ఆయన మీదకి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఒకనొక సందర్భంలో ఆయన కిందకు కూడా నెట్టివేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు ఎదిరించి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారు. అయితే కౌన్సిలర్లు ఎవరు కూడా బయట రాకుండా సుధాబాలు ఇంటి చుట్టూ దాదాపు 1000 మంది టీడీపీ నాయకులు పచ్చగొండాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ఎన్నిక కూడా కోరం లేకపోయేసరికి ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితిలో టీడీపీ కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రాజు.
కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా దౌర్జన్యం చేస్తున్నారు టీడీపీ నేతలు. మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించారు పచ్చ గూండాలు. కౌన్సిల్ హాల్లోకి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి మారిన 10 మంది కౌన్సిలర్లు ఎన్నిక జరగకుండా అడ్డుకుంటున్నారు పచ్చ గూండాలు. ఇక ఎన్నికలు సజావుగా జరపాలి అన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు టీడీపీ నేతలు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ గూండాలు దౌర్జన్యానికి పాల్పడుతున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా దౌర్జన్యం చేస్తున్నారు టీడీపీ నేతలు. మున్సిపల్ చైర్మన్ సుధాబాలు ఇంటి వద్ద వేలాదిగా మోహరించారు పచ్చ గూండాలు. కౌన్సిల్ హాల్లోకి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి మారిన 10 మంది కౌన్సిలర్లు ఎన్నిక జరగకుండా అడ్డుకుంటూ ఉన్నారు పచ్చ గూండాలు. ఎన్నికలు సజావుగా జరపాలి అన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు టీడీపీ నేతలు.